ఇర్మియాకు చెప్పాడు. ఇప్పుడు మన సబ్జెక్ట్, నిన్ను నాటుటకును కట్టుటకును పెకలించుటకును పడద్రోయుటకును నశింపజేయుటకును జనముల మీద నిన్ను నియమించి తిని అన్నాడా లేదా? అన్నాడా లేదా? మరి ఏ జనము మీద ఏమి నాటాడు, ఏ జనములో ఏం పెకలించాడు నాకు చెప్పండి. ప్రమాణవాక్యమును రాసి కట్టి నా శిష్యులకు అప్పగించమని యెషయాకు చెప్పాడా లేదా? మరి యెషయా ఏం ప్రమాణవాక్యం రాశాడు? అప్పగించాడా? ఆయనకైతే లేదు కదా. అంటే ప్రవక్తలందరూ కూడా ఏదైతే చేద్దామని అనుకుంటాడో అది చెయ్యకుండా ఆయనే చేస్తాడు. దిస్ ఇస్ ద ప్రిన్సిపల్. దేవుని బుద్ధి జ్ఞానముల బాహుళ్యం. ఇశ్రాయేలు జనాంగాన్ని ఎందుకొరకు పిలిచానన్నాడో, ఆఖరికి ఆ మెస్సియా వచ్చేసరికి వీళ్ళని ఆయనే ఏం చేశాడు? గుడ్డోళ్లను చెవిటోళ్లను చేశాడు. మోషే లైఫ్ కానీ ఏలియా లైఫ్ కానీ ప్రియులారా, ఇంకా 2 రాజులను ప్రవక్తలను అభిషేకించమన్నాడు. ఏలియా వదిలేసిపోయిన పరిచర్యను మళ్ళీ ఎలీషా కొనసాగించాడు. అలాగా ప్రవక్తలందరూ కూడా ఇర్మియా కానీ యెషయా కానీ ప్రతి ప్రవక్త కూడా ఏ ఆశతో ఏ దర్శనంతో మొదలు పెడతాడో వాడు చేయకుండా దేవుడే కాలడ్డం పెడతాడు. ఇది దేవుని బుద్ధి జ్ఞానముల బాహుళ్యం. ఎందుకు ఇలాగా అనే సంగతి నేను చెప్తున్నా. ఎందుకు ఇలాగంటే, ఇప్పుడు పాత నిబంధన బాగా వినండి, నేను క్లోజింగ్ స్టేట్మెంట్ చేస్తున్నా. పాత నిబంధన ఇర్మియా ఉన్నాడు, పాత నిబంధన యెషయా ఉన్నాడు. పెద్ద ప్రవక్తలు కదా వీళ్ళు. యెషయా ఏమో ప్రమాణవాక్యం రాయాలి, అది ఆయన రాయలేదు, దేవుడు మన ద్వారా రాయించాడు. ఓకే, మరి పెళ్ళగించుట, నశింపజేయుట, పడద్రోయుట, తర్వాత కట్టుటకు నాటుటకు ఇర్మియాను నియమించాడు. ఆయన పెళ్ళగించింది లేదు, కట్టింది లేదు, నాటింది లేదు, ఏమీ లేదు. ఇప్పుడు ఇవాళ జనముల మీద ఆ పరిచర్య దేవుడు మనకు అప్పగించాడని మనం నమ్ముతున్నాం. ఇక్కడికి వచ్చేసరికి సీను మారింది, దేవుని పద్ధతి మారింది, దేవుని కార్యాచరణ విధానము మారింది. అందరూ అర్థం చేసుకుంటారు. దేవుడు పనిచేసే పద్ధతి ఎందుకు మారింది? మళ్ళా తర్కం ఎందుకు మారింది? ఎట్టి న్యాయమును బట్టి మారిందంటే, పాత నిబంధనలోని వ్యక్తులు, పాత నిబంధనలోని భక్తులు కొత్త నిబంధనలో భక్త సమాజమునకు, సమూహమునకు, సంఘమునకు ముంగురుతులు. అక్కడ ఏలియా అనేవాడు ఒక వ్యక్తి. శిలువ యజ్ఞము తరువాత ఏలియా అంటే ఒక సంఘము. అక్కడ ఇర్మియా అనేవాడు ఒక వ్యక్తి. శిలువ యజ్ఞం తర్వాత ఇర్మియా ఈజ్ నాట్ ఎ పర్సన్, ఇట్ ఈజ్ ఎ కాంగ్రిగేషన్, ఒక సంఘం. పాత నిబంధనలో యెషయా అనేవాడు ఒక వ్యక్తి. యేసు శిలువ మరణ పునరుద్ధానముల తర్వాత యెషయా అనేది ఒక సంఘం. ఒక సంఘం పేరు యెషయా, ఆ సంఘం పేరే ఏలియా, ఆ సంఘం పేరే ఇర్మియా. ఇది కూడా బైబిల్లో ఒక సూత్రము, వ్యాఖ్యాన సూత్రం. ఎట్టి న్యాయము అంటే పాత నిబంధన భక్తులు, కొత్త నిబంధన సంఘమునకు ముంగురుతులు అనే ఒక సూత్రము ఉన్నది. దానిని
మనం ఇక్కడ ప్రకటన 11వ అధ్యాయంలో మనము సేకరించగలం. ప్రకటన 11వ అధ్యాయము 3వ వచనం. నేను నా ఇద్దరు సాక్షులకు అధికారం ఇచ్చేదను, వారు గోనె పట్ట ధరించుకొని 1260 దినాలు ప్రవచిస్తారు. వీరు భూలోకమునకు ప్రభువైన వాని ఎదుట నిలుచుచున్న 2 ఒలీవ చెట్లును దీపస్తంభములునై ఉన్నారు. ఏమై ఉన్నారు వీళ్ళు? ఒలీవ చెట్లు, తరువాత దీప స్తంభములు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. జకర్యా 4వ అధ్యాయము, జకర్యా 4వ అధ్యాయం 12వ వచనం. 2 బంగారపు కొమ్ములలో నుండి సువర్ణ తైలమును కుమ్మరించు. ఈ ఒలీవ చెట్లు ఎక్కడున్నాయి? 11వ వచనం చూడండి. దీపస్తంభం ఒకటి సపరేట్గా ఉన్నది, దానికి ఇరుపక్కలు ఏమున్నాయి? ఒలీవ చెట్లు ఉన్నాయి. ఈ ఒలీవ చెట్లు ఎవరు అనంటే 14, వీరిద్దరూ సర్వలోకనాథుడగు యెహోవా యొద్ద నిలువబడుచు తైలము పోయువారై లేక అభిషేకం పొందిన వారై ఉన్నారు అన్నాడు. దీపస్తంభం అలగ్ ఇంకోటి ఉన్నది, దానికి అటు ఇటు ఎవరున్నారు? ఒలీవ చెట్లు. వీళ్ళిద్దరు వ్యక్తులు, భక్తులు, అభిషిక్తులు, అభిషేకాన్ని కుమ్మరించేవాళ్ళు. ఓకేనా? ప్రకటనలోకి వచ్చేసరికి సర్వలోకనాథుని ఎదుట నిలుచు ఒలీవ చెట్లు మరియు వీళ్ళే దీప స్తంభములు కూడా అయి ఉన్నారు. పాత నిబంధనలో దీపస్తంభములో తైలము పోసేవాళ్ళు ఒలీవ చెట్లు. కొత్త నిబంధనలో ఆ తైలము పోసేవాళ్ళే. मोटरोला ने और एक अमेजिंग फोन लॉन्च कर दिया है, मोटरोला एज 60 प्रो सेगमेंट. ఆ తైలము పోసేవాళ్ళే దీపస్తంభం. దీపస్తంభం అంటే ఏంటి? సంఘము అని అర్థం. కనుక వీళ్ళు వ్యక్తులు ప్లస్ సంఘాలు. వీళ్ళు ఒకడు ఏలియా యొక్క అభిషేకము పొందినవాడు, ఇంకొకడేమో మోషే మీద ఉండిన అభిషేకం పొందినవాడు అనుకుంటే, అట్ ద సేమ్ టైం వాళ్ళు ఏలియా అభిషేకం ఉన్న సంఘము, మోషే అభిషేకం ఉన్న సంఘం. ఎందుకంటే దీపస్తంభాలు కదా మరి. కనుక పాత నిబంధనలో ఉన్న పరిస్థితి వేరు, కొత్త నిబంధనలో ఉన్న పరిస్థితి వేరు. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు కొత్త నిబంధన ఇర్మియా ఉన్నాడు. కొత్త నిబంధన ఇర్మియా పరిచర్యను దేశ విదేశములలో సాతాను నాటిన విషవృక్షాలు పెళ్ళగించి, సాతాను నాటినటువంటి పనికి మాలిన విభజన గోడలను పడద్రోసి నూతనమైన దైవ చిత్తానుసారమైన గోడలు కట్టాలి. దేవునికి ప్రీతికరమైన చెట్లను నాటాలి. సంఘంలో వధువు సంఘమును సిద్ధపరచాలనే పరిచర్య దేశముల మీద, జనాంగముల మీద చేయవలసింది ఎవరంటే ఇర్మియా అనే భక్తుడు కాదు, ఇర్మియా అనే సంఘము. అంటే అందులోకి మీరందరూ వస్తారు, వింటున్న వాళ్ళలో ఓఫీరిస్టులందరూ వస్తారు. గనుక నన్ను అంత్యకాలపు ఇర్మియా అని పిలవద్దు. అది ఒక 50% ట్రూతే, సగం సత్యమే. నాకు చాలా క్లారిటీ ఉంది. అందుకే నేను పెద్ద గర్వించి పెద్ద కాలర్ ఎగిరేసి క్యా సమజ్రే మేరకు ఏమనుకుంటాం అనే పరిస్థితి లేదు. నాకు తెలుసు దేవుడు నాకు అప్పగించిన బాధ్యత ఏంటంటే 210 దేశాలలో అన్ని దేశాలకు వెళ్ళి అక్కడ సాతాను కట్టిన గోడలు పడద్రోసి, సాతాను నాటిన విషవృక్షాలు పెళ్ళగించి
అక్కడ దేవుడు కట్టమన్న గోడలు కట్టి, దేవుడు నాటమన్న చెట్లు నాటి, దేవుని అంచకాలపు వ్యవసాయాన్ని జరిగించి వధువు సంఘాన్ని సిద్ధపరచడానికి మనకు లక్షల మంది ఇర్మియాలు కావాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. లక్షల మంది ఇర్మియాలు కావాలి. అలాగే లక్షల మంది ఏలియాలు కావాలి. లక్షల మంది మోషేలు కావాలి. గనక ఇక మీదట మన సేవా పొలము ఒక్క భారతదేశమే కాదు, ఇక్కడొక అంత్యకాలపు మర్మ సత్యాన్ని, దేవుని ప్రణాళికలో మన పట్ల ఉన్నటువంటి సత్యాన్ని ప్రకటిస్తున్నా. యెరూషలేములో గొప్ప హింస కలిగినప్పుడు చెదరిపోయిన వారు అపోస్తలులు తప్ప అందరూ చెదిరిపోయారు. 8వ అధ్యాయం అపోస్తలుల కార్యాలు మొదటి నుండి. ఆ కాలమందు యెరూషలేములో గొప్ప హింస కలిగినప్పుడు అపోస్తలులు తప్ప అందరూ చెదిరిపోయారు. చెదిరిపోయిన వారు సువార్త వాక్యాన్ని ప్రకటిస్తూ చెదిరిపోయారు. కనుక మన భారతదేశంలోని సేవకులు, ఇప్పుడు నేనున్న ఊర్లో నాకు సంఘం నడవడం లేదు, నేనున్న ఊర్లో మతోన్మాదులు ఎక్కువైపోయారు, నాకు ఎక్కువ మంది రావడం లేదు, అది ఇవన్నీ బక్వాస్ వదిలేసేయండి. నువ్వు ఉన్న ఊరిలో దేవుడు తలుపులు మూస్తే నువ్వు ఇంకో దేశం మీద గురి పెట్టాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అప్పుడు ఏమవుతుందంటే ప్రపంచవ్యాప్తంగా ఉవ్వెత్తున ఒక ఇర్మియాల సమూహం ఉవ్వెత్తున సముద్ర తరంగంలాగా లేస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక చోట దేవుడు ద్వారము మూసేస్తే ఇంకో చోట ద్వారం తెరుస్తాడు. ఎవడైనా వద్దు ఇక్కడ చెప్పొద్దు అని అంటే ఏం చేయమన్నాడు యేసయ్య? మీరు చెప్పండి. పాదధూళి అక్కడ దులిపేసి దుమ్ము దులిపేసి వెళ్ళిపోమన్నాడు. విమర్శ దినమున ఆ ధూళి వాళ్ళ మీద సాక్ష్యం పలుకుతుంది. ఎక్కువ గొడవలు వద్దు, మనకు మోడరేట్గా ఉందాం, మన హక్కులు మనకు వర్తింపజేయమని అడుగుదాం. కానీ ఇక్కడనే మన ప్రాణం ఉంది, ఇక్కడే బతుకు తెరువు ఉంది అనేది ఏం లేదు. సరే వాడు ఇక్కడ చెప్పొద్దంటే రష్యాలో చెప్దాం, చైనాలో చెప్దాం, టిబెట్లో చెప్దాం. దేవుడు అక్కడ ద్వారాలు తెరిచాడు మన కొరకు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అప్పుడు ఏమవుతుందంటే 210 దేశాలలో ఇర్మియా పరిచర్య జరుగుతుంది, ఏలియా పరిచర్య జరుగుతుంది, అంత్యకాల ఉద్యమం వచ్చేస్తుంది. ఆ లోపల దేవుని టైం వచ్చినప్పుడు ఇండియాలో కూడా ద్వారాలు తెరుస్తాడు, మళ్ళా ఇక్కడ కూడా కార్యం జరుగుతుంది. దేవుని కార్యాచరణ పద్ధతి ఏంటంటే ఒక దగ్గర తలుపులు మూస్తాడు, ఇంకో దగ్గర తలుపులు తెరుస్తాడు. ఒకరిని కళ్ళు మూస్తాడు, ఇంకో కళ్ళు తెరుస్తాడు. ఎవరిని కరుణించగోరుదునో వారిని కరుణిస్తాను. కనుక దేనికి ఎక్కువ అటాచ్ కావద్దు. ఇది నాది, ఇది లేకుంటే నేను బ్రతకలేను అనుకోవద్దు. ఏం అవసరం లేదు. నేను ఈ వయసులో కూడా నేను చెప్తున్నాను, నాకు సంఘమే లేకపోతే, నాకెవరు దశంభాగం ఇవ్వకపోతే, 67 ఏళ్ల వయసులో ఇప్పుడు కూడా నేను ఒక ఆటో నడుపుకొని నేను బ్రతికి నేను 10 మందికి సువార్త చెప్పడానికి ఇప్పుడు కూడా నేను సన్నద్ధునే. ఇప్పుడు కూడా అరే గోలిమారో, వచ్చినోడు వస్తాడు, చచ్చినోడు చస్తాడు, మనకు అవసరం లేదు. దేనికి ఎక్కువ అటాచ్ కావద్దు. వస్తాడు, లేకపోతే లేదు. వాడు వచ్చినా యేసు రక్షకుడే, వాడు రాకపోయినా యేసయ్య రక్షకుడే. నాకు ఎవడైనా కానుకలు ఇచ్చినా యేసు రక్షకుడని నేను చెప్పాలి, ఎవడు కానుకలు ఇవ్వకపోయినా యేసు రక్షకుడని చెప్పాలి. అందుకోసం బ్రతుకుతున్నాం మనం. పరిస్థితులు మారొచ్చు, మన సందేశం మారదు. పరిస్థితులు మారొచ్చు, మన జీవితాశయం మారదు. మనం పనిచేసే స్థలాలు మారొచ్చు, మన సందేశం మాత్రం మారదు. దేవుని బిడ్డలారా, ఆ హోలిస్టిక్ అండర్స్టాండింగ్, పరిపూర్ణమైన అవగాహనతో మనం పని చేయవలసిన దినాలు చేసినవి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. పిల్లారా, దేవుని మార్గము చాలా ఇరుకైన, కరుకైన ముళ్ళదారి. ఇదేదో పూల పాన్పు కాదు, విశాల మార్గం కాదు ఇది.
ఇరుకైన మార్గం, కష్టం నడవడం. ఆ కష్టం అనేది ఇప్పుడు మనం అనుభవిస్తున్నాం. కానీ నువ్వు దేవుని మైండ్ అనేది ఏంటో నువ్వు గ్రహిస్తే సణగకుండా గొణగకుండా, దేవుడే నాకు ద్రోహం చేశాడు, దేవుడే నాకు అన్యాయం చేశాడు అన్నంత స్థితిలో కూడా, అయినా ప్రభువా ఇంకా నేను నిన్ను నమ్ముతాను, ఇంకా నువ్వు నీ మీద నేను నిరీక్షణ ఉంచుతాను, ఇంకా నీ కొరకు నేను ఎదురు చూస్తాను అని పరిపూర్ణ విశ్వాసంతో విధేయతతో నువ్వు ముందుకు సాగగలిగితే ఇరుకులో నీకు విశాలత కలుగుతుంది. ఒక్క ద్వారాన్ని మూస్తాడు, 10 ద్వారాలు తెరుస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. లెట్ us స్ప్రెడ్, స్కాటర్ అయిపోదాం. చెదరిపోయిన వారు వాక్య సారాంశమును వెదజల్లుతూ చెదిరిపోయారని పరలోకంలో మన సంఘ చరిత్ర రాసుకుంటారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. రోమా పత్రిక చదవడం ద్వారా, ధ్యానించడం ద్వారా దేవుని కార్యాచరణ శైలి మనకు అర్థమవుతుంది. కొంచెం ఎదుగుదాం, హయ్యర్ లెవెల్కు, అనదర్ లెవెల్కి వెళ్దాం. మనం ఉన్న గూట్లో బావిలో కప్పలాగా ఉండొద్దు. దేవుణ్ణి ప్రేమించే వాళ్ళ కొరకు మేలు కలగడానికి అన్ని సమకూడి జరుగుతాయి. కనుక ధైర్యం కలిగి ముందుకు సాగుదాము. ఇప్పుడు ఎదురవుతున్న పరిస్థితులు ఎట్లా, ఏం చేయాలి, ఎక్కడికి వెళ్ళాలి, పరిస్థితులు బాగలేవు కదా, అయ్యో అని అనుకోకండి. అనవసరం. దేన్ని పట్టించుకోకండి, ఎక్కువగా భయపడకండి, దిగులు పడకండి. మీరు భయపడకండి, మీ హృదయాలు కలవరపడనియొద్దని యేసయ్య అన్నాడా లేదా? మీరు చెప్పండి, అన్నాడా లేదా? మీరు జడియకుడి, మీ హృదయాలు కలవరపడనీయకుడి అన్నాడు లేదా? ఎందుకు అన్నాడు? కలవరపడే పరిస్థితులు రాబోతున్నాయి అని అర్థం. ఇప్పుడు ఆ పరిస్థితి వచ్చింది. ఇక్కడ ఈ పరిస్థితిలో మనకు ఒక్క మార్గం ఏంటంటే, మనకు అర్థమైన దానికంటే ఉన్నతమైన సంకల్పం ఏదో మన దేవునికి ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. గనుక నమస్తే, నేను మీ చంద్రశేఖర్. ఇప్పుడు మనం స్వర్గసేవకి స్తోత్రం కలుగును గాక. గనుక మోషే అనుకున్న చోట అడుగు పెట్టలేకపోయినాడు, కానీ ఇంకా ఉన్నత మహిమలో అడుగు పెట్టాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలాగే మనకు దేవుడు అప్పగించిన పరిచర్య కూడా ఒక అద్భుతమైన రీతిలో జరుగుతుంది. రంజిత్ తోఫీర్ గారు ఒక్కడే 200 దేశాలలో ఇర్మియా సేవ చేస్తాడు అని మీరు అనుకోవద్దు. ఓఫీరిస్టులుగా మేము లక్షల మంది బయలుదేరి ఇర్మియా పరిచర్య జరిగిస్తాము అని ప్రతిష్ఠించుకోండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు ముందిచ్చిన మాటని విసర్జించాడు, తన ప్రజలను విసర్జించాడు, వాగ్దానం మరిచిపోయాడు అనుకోవద్దు. వాగ్దానం మరిచిపోయినట్టుగా కనబడతాడు. ఎందుకంటే ఇంకా ఉన్నత స్థాయిలో నెరవేర్చడానికి మాత్రమే. దేవుడి మాటలు మన వినికిడిలో ఆశీర్వదించి ఫలింపజేయునుగా. ప్రార్థన చేసుకుందాము.